గ్రామీణ ప్రాంతాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని కొలకలూరు సర్పంచ్ డాక్టర్ చొప్పర ప్రీతి అన్నారు. రూరల్ గ్రామం కొలకలూరులో డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఏబిఎన్ ఆర్సీఎం చర్చి ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిబిరంలో పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ శెట్టి అన్వేష్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా చెప్పారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అవసరమన్నారు. ప్రజలు కూడా సీజనల్ వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హెల్ప్ ఫర్ పూర్ సంస్థ బృందాన్ని ఆయన అభినందించారు. సంస్థ నిర్వాహకులు జొన్నలగడ్డ అనుపం ఎల్ రాకేష్ మాట్లాడుతూ సంస్థ సభ్యులు జొన్నలగడ్డ స్వర్ణముఖి జయంతి సందర్భంగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సంస్థ తరపున పేదలను ఆదుకునేందుకు నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వారు ప్రస్తావించారు. శిబిరంలో ప్రముఖ పల్మనాలజీ డాక్టర్ కాసుల సాయి రాజశేఖర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జిల్లేపల్లి తేజస్వి, న్యూరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ బడుగు పవన్ వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, దైవ సేవకులు నలుకుర్తి సురేష్, ఐఓసీ డీలర్ ఎడ్లపల్లి రవికిరణ్, సంస్థ కార్యదర్శి ఎన్ దేవరాజు, సభ్యులు ఆదర్శ్, పూజిత, మంచికెలపూడి హోలీ రవికుమార్, వెంకటేశ్వరరావు, ఎస్ వినయ్ కుమార్, ఎస్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొలకలూరు గ్రామంలో డొనేట్ ఫర్ ద పూర్ వారి ఆధ్వర్యంలో మరి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆంధ్ర హాస్పిటల్ గుంటూరు వారి సమక్షంలో వారి సహాయంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరణీయం, అట్లానే హర్షణీయం కూడా. ఎందుకంటే ఇప్పుడున్న సీజన్లో ఈ భారీ వర్షాలు అందరికీ తెలిసిందే. ఆల్రెడీ కొలకలూరులో కూడా ఎంతవరకు అన్నీ కూడా స్టాగ్నెంట్ అయిపోయి మరి చాలా వరకు ఎలా హానికరమైన క్రిములు ఇలాంటివన్నీ కూడా డెవలప్ అయ్యి వాటి ద్వారా ప్రజలకి హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే టైం అన్నమాట ఇది. ఇలాంటి టైంలో మరి స్వచ్ఛందంగా వచ్చి వారి హెల్త్ కేర్ కోసం ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్ కానీ అన్నీ ఇవ్వడం చాలా మంచి పని. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని కోరుకుంటూ మరి హెల్ప్ ఫర్ పూర్ సంస్థ వారికి కృతజ్ఞతలు. పూర్వ ఆధ్వర్యంలో కొలకలూరు గ్రామంలో ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ క్యాంపు నందు ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడున్న మనకి సీజనల్ వేరియేషన్లో ఫీవర్లు కానీ లేదంటే మనకు వచ్చే డిసీజెస్ కానీ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటున్నాయి. ఇంతకుముందు జ్వరం అనగానే కొంచెం ఫీవర్ రావటము, తలనొప్పి ఉండడం, వాంతులు అట్లా ఉండేది. ఇప్పుడు బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్తో డిఫరెంట్గా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ముందుగా మనం పసిగడితే ట్రీట్మెంట్ చేసుకోవడంలో చాలా ఈజీగా ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ పేషెంట్స్ ప్లేట్లెట్స్ పడిపోవటము, పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళటము, కాంప్లికేషన్స్ చాలా అధికంగా ఉంది. సో ఈ క్యాంపు అనందు మేము వీలైనంత వరకు ప్రజలకు సేవ చేస్తామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కొలకలూరు గ్రామంలో మా సోదరుడు రవికుమార్ గారి బృందం, సోదరి జొన్నలగడ్డ స్వర్ణముఖి గారి స్మారకంగా ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. కోవిడ్ వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా అందరికీ వయసుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి అందరూ డబ్బున్న వాళ్ళేనా అంటే డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్ పోతుంటారు, చూపించుకుంటూ ఉంటారు. పేదవాళ్ళు ఎక్కడికి పోలేరు, ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఇక్కడ చూపించుకొని ఏదో ఇచ్చిన మెడిసిన్ వాడుతూ ఉంటారు. కొంతమంది శ్రద్ధగా అవి కూడా వాడరు. మరి నా ఉద్దేశంలో లక్షలు కోట్లు డబ్బులు ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎప్పుడూ అన్నారు. ఆరోగ్యం కాపాడుకోవడమే ప్రతి ఒక్కరికి ఉన్న ఆస్తి, ఆరోగ్యమే ఆస్తి. మరి అలాంటి ఆరోగ్యం కోసం ఒక దళిత వాడలో ఇప్పుడు మన ఈ ఏరియాలో మరి సోదరుడు రవికుమార్ గారు చేసిన ఒక గొప్ప కార్యక్రమం నిజంగానే నేను వ్యక్తిగతంగా కూడా అభినందిస్తున్నా వారి బృందాన్ని కూడా. అలాగే డాక్టర్ గారితో ఒక 5 నిమిషాలు మాట్లాడినప్పుడు
వారి వ్యూస్ అవి డిస్కస్ చేసినప్పుడు చాలా మంచి ఐడియాలజీ ఉన్న డాక్టర్ల బృందం ఇక్కడ ఉన్నారని కూడా అర్థమైంది. ఇది భవిష్యత్తులో ఇట్లాంటి కొలకలూరులో చాలా చోట్ల పేద ప్రజలకు మరి ముఖ్యంగా దగ్గరగా వెళ్ళి వాళ్ళకు వైద్యం అందించే విధంగా కృషి చేయాలని నేను డాక్టర్లుగా వారికి కూడా సూచించాను. అట్లాగే మా బృందం వారు చేసిన ఈ కార్యక్రమానికి పేరు పేరున ఇక్కడ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ ఆరోగ్య అభిలాషులందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ.